హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. తమిళ చూసే ఉంటారు. నిన్నటి నుంచి ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారని, ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అని కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఆ వార్త సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమా కాదా అన్నది మనకి పూర్తిగా సమాచారం అయితే లేదు. మేబీ అయి ఉండొచ్చు కూడా. సో ముందుగా అయితే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. శేఖర్ భాష నిజంగా ఎలిమినేట్ అయితే అది ఫెయిరా అన్ఫెయిరా? శేఖర్ భాష హౌస్లో ఉండాలనుకుంటున్నారా? లేదు ఇట్ ఎనీథింగ్ హ్యాపెన్స్, శేఖర్ భాష ఎలిమినేషన్ అవ్వడంలో పెద్ద షాక్ ఏం లేదు అన్నదా మీ ఒపీనియనా అన్నది ఏంటి అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏదేమైనా శేఖర్ భాష ఉన్న 2-4 వారాలు మన నవ్వుకి కారణమయ్యాడనే చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. తన జోకులతో ఎంటర్టైన్ చేశాడనే చెప్పాలి. అలానే తన ఏ అంటే ఒక మనిషికి ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఒక మనిషి మీద ఒపీనియన్ ఉంటుంది జనాలకి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నెగిటివ్గా తను సర్క్యులేట్ అయ్యి వైరల్ అయిన వ్యక్తి హౌస్లోకి వెళ్ళిన తర్వాత శేఖర్ భాష తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో చాలా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా నవ్వుల రారాజు అనిపించుకున్నాడు. భాషా ప్రావీణ్యానికి సలాం కొట్టారు. ముఖ్యంగా నాగసార్ లాంటి వాళ్ళు కూడా కడుపుబ్బా నవ్వారు. కడుపుబ్బా అన్నమాట. అంటే మనిషి జనరల్గా సొసైటీలో ఉన్నప్పుడు స్మైల్ కూడా ఒక కొలమానం ఉంటుంది అనమాట. ఎంతవరకు నవ్వాలి అంతవరకే నవ్వటం, లేదా ఎదురువాడు చూస్తున్నాడని చెప్పేసి చాలా డీసెంట్గా నవ్వటం, అలా కాకుండా మనసారా నవ్వటం. అలాంటి నాగసార్ కూడా స్టేజ్ మీద ఒక సందర్భంలో చాలా ఓపెన్గా, ఆయన ఒక సెలబ్రిటీ అని అన్నీ మర్చిపోయి చాలా ఓపెన్గా చాలా ఇదిగా నవ్వేశాడనమాట. సో ఈ నవ్వుల సెన్సేషన్ మాటలో అంటే ఎలా ఉంటుందంటే, మాటలో హాస్యం ఉంటుంది, ఆటలో నేర్పు ఉంటుంది, స్నేహంలో ఔదార్యం ఉంటుంది, కల్మషం లేని మనసున్నవాడు, స్వార్థం లేని శేఖరుడు. ఇట్లా తనలో చాలా మంచి క్వాలిటీసే ఉన్నాయని చెప్పాలి అన్నమాట. అంటే ఆట కోసం తనను తాను మార్చుకోనివాడు, ఆటని ఆటలానే చూసినవాడు, జీవితాన్ని జీవితంలానే చూసినవాడు. అక్కడ ఏ వ్యక్తి కష్టంలో ఉన్నా కూడా, లేదు కొద్దిగా ఎమోషనల్ అవుతూ ఉన్నా కూడా తన చిరునవ్వుకి కారణమైన వాడు. అవతల వాళ్ళని ఇసిగించటంలో కూడా సో కామెడీ యాంగిల్ని చూపించిన వాడు శేఖర్. నిజంగానే తన సిరీస్లా చేశారు. తన కుళ్ళు జోకులు అనొచ్చు, అది కుళ్ళు జోకులు కాదు, ఒక స్పాంటేనియస్గా, ఒక చిన్న హ్యూమరస్గా ఉన్న ఏమన్నా అనుకోండి, ఆ జోక్స్కి మాత్రం మంచి ఫ్యాన్సే ఉన్నారు. అవి చాలా వైరల్గా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆటపరంగా చూసుకుంటే తనకి ఏదనిపించిందో అది చేశాడు. అది మన అనే భేదం లేదు. తన వైపు తన టీంలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా తప్పు అని చెప్పాడు. అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎక్కడా వెనకాడలేదు. ప్రతి దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ని చూస్తూనే ఆటకి తగ్గట్టుగానే, అలానే రూల్కి తగ్గట్టుగానే, అలానే తన వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే తన మనసుకు తోచింది మాత్రమే చేశాడే తప్ప ఆటని గెలిచే ప్రయత్నంలో తనని తాను మాత్రం కోల్పోలేదని చెప్పాలి. మరి అలాంటి శేఖర్ భాష ఈ లాస్ట్ వీక్ కొంత స్క్రీన్ స్పేస్ దొరక్కపోవటము, మిగతా వాళ్ళందరికీ టాపిక్లో జనరేట్ అవ్వటం మూలంగా ఓట్లు తగ్గాయా? లేదు తన లైఫ్లో ఒక పెద్ద చేంజ్. అంటే మనం మాట అంటారు, నాన్న మనల్ని ఎంత ఇష్టపడతాడో తెలియాలి అంటే మనం నాన్న అవ్వాలి అని. సో అలాంటి స్టేజ్లోకి అయిన ఈ శేఖర్ భాష తండ్రి అయ్యాడు ఇప్పుడు. సో తండ్రి పొజిషన్లోకి వెళ్ళిన తన బిడ్డకి ఈ తండ్రి అవసరం, చాలా అవసరం. ఆ కుటుంబానికి సో ఈ శేఖర్ భాషాభాయి యొక్క నీడ్ చాలా అవసరం. ముఖ్యంగా చిరు నవ్వులు, బోసి నవ్వులతో ఇంటిని కలకల్లాడిస్తున్న బొడ్డోడి చిరునవ్వులకి మరికొంత వెలుగు వచ్చే విధంగా, ఆ చిరునవ్వులో నిజమైన వెలుగు ఎప్పుడు వస్తుందా అంటే తండ్రి తన పక్కన ఉన్నప్పుడు, తండ్రి తన కళ్ళల్లో చూస్తున్నప్పుడు. అందులో ఇలాంటి నవ్వులు సెన్సేషన్. సో ఈ శేఖరుడు నిజంగా గనక ఆ బిడ్డ దగ్గర ఉంటే కన్ఫర్మ్గా ఆ నవ్వులు మరింత వెలుగులతో వెదుతాయి. అవి ఇంకా దేదీప్యమానంగా ఆ పిల్లవాడి యొక్క స్మైల్స్ అనేవి ఇంకా బ్రహ్మాండంగా ఎక్స్ప్లోర్ అవుతాయి. సో ఆ కుటుంబానికి భాషాబాయి అవసరం, చాలా అవసరం. బిగ్ బాస్ ఇంటికన్నా కూడా ఈ రోజు ఇప్పుడు తన ఇంటికి తన అవసరం ఎక్కువ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బయటకు వెళ్తున్నారా? లేదు ఆడియన్స్ మిగతా వాళ్ళకి ఓట్లు వేసే క్రమంలో సో స్ట్రాటజీలు, పాలిటిక్స్, పాజిటివ్స్, నెగిటివ్స్, క్యాలిక్యులేషన్స్లో వెనకబడిపోయాడని చెప్పాలా? అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నిజంగానే
శేఖర్ భాష వెనకబడి ఉన్నాడా? నో. సో హీఈస్ నాట్ అట్ ఆల్ బ్యాక్. సో చాలా మందితో పోల్చుకుంటే శేఖర్ భాష ముందే ఉన్నాడు. హౌస్కి డిజర్వ్డ్ పర్సనే. కంటెంట్ ఇవ్వడంలోనే కాదు, ఎంటర్టైన్మెంట్ చెప్పడంలోనే కాదు, తన మాటని స్ట్రాంగ్గా చెప్పడంలో కూడా కన్ఫర్మ్గా ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పాలి. సో నేనేదో టైటిల్ విన్నర్ అయ్యేంత స్కోప్ ఉంది శేఖర్ భాషకు అని చెప్పట్లేదు, కానీ ఇంకా కొన్ని వారాలు సస్టైన్ అవ్వగలిగే సత్తా ఉన్న కంటెస్టెంటే. సో అలాంటి కంటెస్టెంట్ మొదటి వారంలో, ఈ రెండో వారంలో ఎలిమినేట్ అవ్వడం అన్నది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే. సో హ్యాష్ టాగ్ నేనైతే క్లియర్గా చెప్తాను, వీ నీడ్ భాషాభాయ్. సో బ్రింగ్ బ్యాక్ టు భాషాభాయ్. భాషాభాయ్ని ఏమన్నా సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశం ఉందా? కొంతమంది ఆల్రెడీ ఎలిమినేషన్ అంటున్నారు, బిగ్ బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అంటున్నారు. సో మరి ఇది ఇంత కరెక్టా కాదా? ఒకవేళ సీక్రెట్ రూమ్లో పెట్టగలిగితే బాగానే ఉంటుంది, సూపర్గానే ఉంటుంది. లేదు ఇంకేదైనా వ్యక్తిని ఇద్దరిని కలిపి, అంటే మణికంఠ అని ఇటు పక్క వచ్చేసరికి, లేదా పృథ్వీ కానీ, ఓమాదిత్య కానీ, లేదా భాషాభాయ్ కానీ, వీళ్ళందరిలో ఎవరినో ఒకరిని కొంత మాయ చేసి ఎవరన్నా చిట్ట చివరి దాకా దీనిలో ఏమైనా పెట్టబోతున్నారా? సీక్రెట్ రూమ్లో పెట్టబోతున్నారా? ఈ టైంలో సీక్రెట్ రూమ్ సక్సెస్ అయ్యిద్దా లేదా చూద్దాం మరి ఏం జరగబోతుంది. ప్రజెంట్ ఒక రకంగా అంటే మనం ఈ విషయాన్ని రెండు విధాలుగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు భాషాభాయ్కి బాగుపడతాము, ఆ ఫ్యామిలీకి భాషాభాయ్ నీడ్ ఉండటము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏమైనా ఎలిమినేషన్ ప్లాన్ చేశారా అని ఒకటి, లేదా నిజంగానే ఓటింగ్ పరంగానే డల్గా ఉండటం మూలంగా ప్లాన్ చేశాడు. అలా అయితే మాత్రం కొద్దిగా అన్ఫేర్ డెసిషన్ అనే చెప్పాలి. కానీ ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఆడియన్స్ ఎలా ఓట్లు వేసి ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అవ్వవు. అంటే ఆడియన్స్ చూసే వాళ్ళ సంఖ్య ఇప్పుడే ఓట్లు వేసి విపరీతంగా కంపల్సరీ ఓట్ వేయాలి బిగ్ బాస్కి అన్న ఒక అట్మాస్ఫియర్ అప్పుడే క్రియేట్ అవ్వలేదు. కాబట్టి ఆ క్రమంలో ఏమైనా వెనకబడి ఉన్నాడా? సో మొత్తానికి మీరు ఏమనుకుంటున్నారు? భాషాభాయ్ ఉండాలా? భాషాభాయ్ మన ఇంటికన్నా, బిగ్ బాస్ ఇంటికన్నా తన ఇంటికి అవసరమా? సో ఇంతకీ భాషాభాయ్ యొక్క ఆట తీరు మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఏదైనా తక్కువ రోజుల్లో తను చాలా చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు. సో బిగ్ బాస్కి వచ్చిన ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానిలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సో తను ఏంటి అసలు, భాషాభాయ్ అనే వ్యక్తి ఏంటి? మామూలుగా వార్తల్లోనూ, లేదా యూట్యూబ్ ఛానల్స్లోనూ, కొన్ని న్యూస్ ఛానల్స్లోనూ ఏదైతే కొంత మొన్న సోషల్ మీడియాలో వైరల్గా అయినాయో అక్కడ చూసిన భాషాభాయ్ వేరు, ఇది నేను, నా మెంటాలిటీ ఇది, నా వ్యక్తిత్వం ఇది, సో నా ఆట తీరు ఇది, నా మాట తీరు ఇది, నా నడవడిక ఇది అని చూపించుకోవడానికి ఈ 2 వారాలు గట్టిగానే యూజ్ చేసుకున్నాడనే చెప్పాలి. సో ఇది తన కెరీర్ కూడా మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది పక్కాగా. తనలో ఉన్న హ్యూమర్ ఏదైతే ఉందో, తనలో ఉన్న ఒక తెలియని మంచితనం ఏదైతే ఉందో, ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ కావచ్చు, అలానే ఎవరైనా తక్కువ లోలో ఉన్నప్పుడు తను నవ్వించే విధానం కావచ్చు, అలానే ఏది రైట్ ఏది తప్పు అన్న దాన్ని చాలా లైట్ వేలో దానికి స్టాండ్ తీసుకున్న విధానం కావచ్చు. ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తున్నా, ఈ మధ్య కాలంలో బాగా నచ్చింది, అంటే తన జోక్స్ చాలా ఉంటాయి. సో 6 భర్తలు ఉన్నదాన్ని చపాతీ అంటారని, ఆనియన్కి వ్యతిరేకం ఆనివ్వను అని, సో వ్యూ బాగుంది అంటే ఐ లవ్ యూ అని, ఆమె లేటు అంటే ఆమ్లేటు అని, అబ్బో దీనిలో చెప్పాలంటే చాలా హైలైట్. మొన్న భాషాభాయ్ను రూమ్లో కూర్చోబెట్టేసేసి రేషన్ దొంగతనం చేస్తారు చూస్తూ ఉండండి అంటే, ఆ రోజు చక్కని సీత వస్తుంది, సీత రాగానే అన్నీ అక్కడే ఉన్నాయి తీసుకెళ్ళిపో అంటాడు. సో చాలా ఫన్గా క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందులో కూడా వీళ్ళు దొంగతనం చేస్తున్నారు కదా, నువ్వు చేసుకోపో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే సీరియస్నెస్ లేక కాదు, అది కరెక్ట్గా ప్రతి ఒక్క మనిషిని జడ్జి చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి, నో డౌట్. ఆ వ్యక్తి మంచిగా కాదా అని చాలా నీట్గా, చాలా ఈజీగా జడ్జ్ చేస్తాడు. ఒక రకంగా పండి జీవితాన్ని చదివేశాడనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఇంటర్నల్ ఆలోచనల్ని కూడా కనిపెట్టగలిగే సమర్థుడే అనే చెప్పాలి. లైఫ్ని చాలా జోవియల్గానే ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తే, కానీ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. నవ్వించేవాడు ఎప్పుడు కూడా లోపల చాలా సెన్సిటివ్గా ఉంటాడు. అది మరోసారి ప్రూవ్ చేశారు. నిన్న స్టేజ్ మీద తన అబ్బాయి పుట్టంగానే తను ఎమోషనల్ అయిన విధానం, నాకుసారి నోట్లో నుంచి రావటం తను చాలా ప్లస్ అయింది. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, నిజంగా భాషాభాయ్ అయ్యాడా లేదా అన్న దాని మీద కూడా ఇంకా చర్చ జరుగుతున్నాయి. కన్ఫర్మ్ అన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా పర్లేదు, ఈ నవ్వుల సెన్సేషన్ ఆల్ ద బెస్ట్. మీ లైఫ్ కన్ఫర్మ్గా ఈ ఇంటికన్నా మీ ఇంటికి మీ అవసరం చాలా ఉంది. మీ నవ్వులు మమ్మల్ని నవ్వించడానికన్నా కూడా మీ బొడ్డోడి నవ్వుల్ని ఆ నవ్వులో ఇంకొద్ది వెలగటానికి కానీ, సో వాడి లైఫ్ ఇంకొద్ది బ్రైట్గా ఉండటానికి కానీ కంపల్సరీ మీ అవసరం వాడు చాలా బాగుంది. జూనియర్ శేఖర్ భాషకి ఆల్ ద బెస్ట్ చెబుతూ, ఈ సీనియర్ శేఖర్ భాషకి మరిన్ని అవకాశాలు రావాలని, లైఫ్లో ముందుకు వెళ్ళాలని, ఆ ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకుంటూ, సో కంగ్రాట్స్ చెప్దాము, కంగ్రాట్స్ చెప్పకూడదు. సో ఆల్ ద బెస్ట్ చెబుదాము. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.